ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం. సర్వోన్నతుడైన దేవుడు పాపి అయిన మానవుని దగ్గరికి రావడం అనేది ఎంతో ఆశ్చర్యం. కానీ దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన మనలను ఎడబాయువాడు కాడు, కోపించుచునే వాత్సల్యము చూపువాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఏ సమయంలోనైతే దేవుని ప్రజలు నిస్సహాయ స్థితిలో, ఆదరణ లేని స్థితిలో, శత్రు భీతి చేత ఉన్నప్పుడు దేవుడే వారి చెంతకు వచ్చి వారిని విడిపించి ఆశీర్వదించినట్లుగా చదవగలము. సువార్తల్లో అయితే అనేకులు యేసుక్రీస్తు చెంతకు వచ్చిరి, కానీ ఆయన కొన్ని ప్రదేశముల దగ్గరకు, గృహముల దగ్గరకు, అట్లు వ్యక్తుల దగ్గరకు కూడా వెళ్ళెను. ఎవరి చెంతకు ఆయన వెళ్ళెనో వారిని గూర్చి మనము చదివినప్పుడు వారు ఎంతో కష్టకాలంలోనూ, దుఃఖంలోనూ, వేదనలోనూ ఉన్నట్లుగా చదవగలరు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విడిపించి రక్షించెను. ఈరోజు ఈ వాక్యం వినుచున్న నీ జీవితం బహుశా ఎంతో దుఃఖంలోనూ, నిందలలోనూ, అవమానంలోనూ, చెప్పుకోలేని పరిస్థితులతో ఉన్నావేమో. దిగులు చెందకు. నీ దేవుడు నీతో వాగ్దానం చేయుచున్నాడు. తప్పక నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు నిన్ను బలపరచునుగాక. ఆమేన్.